జాఫర్, ఇందుకుగాని నువ్వు మా యజమాని షాజీని వద్దకు వెళ్లాల్సి ఉంటుంది, మాయా దర్పణం తెచ్చుకోవడానికి. మాయా దర్పణమా? అవును, మాయా దర్పణమే. మాయా దర్పణం ఒక్కటే వాడి దగ్గర ఉన్న మహోన్నత శక్తులకు సరైన విరుగుడు. అంతేనంటావా? అంతే జాఫర్. ఈసారి నేను వేసిన ఎత్తుకు వాడు చిత్తు కాక తప్పదు. అగ్నిజ్వాల, మేము మా ప్రియమైన మిత్రుడు షాజీని కలుసుకోవటానికి వచ్చాము. ఆయన్ని చేరుకోవడానికి నీ ద్వారానే వెళ్ళాలి. వెళ్ళడానికి మాకు దారి ఇవ్వు. చిత్తమేజమాని. మాయాలోకపు ఏలిక, ఓ క్షుద్ర విద్యల దైవమా, ఓ మంత్రతంత్రాల రారాజు, సదా దుష్కృత్యాల లోకంలో నిద్రించే షాజీని వర్ధిల్లాలి. మేలుకో, మేలుకో, మేలుకో. ప్రియమిత్రుడా జాఫర్, నువ్వు మమ్మల్ని స్మరించావు, మేము వచ్చాం. ఓ షాజీని, నేను నీకు గతంలో కూడా చెప్పాను, ఎవరో మహిమాన్విత శక్తులున్న మానవుడు పదే పదే భవనంలో ప్రవేశిస్తున్నాడని. వాడు ఎవరి కంటికి కనిపించడం లేదని, వాడి మీద ఎలాంటి క్షుద్ర శక్తులు పనిచేయటం లేదు షాజీని. విషపూరితమైన కైజారు వాణ్ణేమీ చేయలేకపోయింది. వాణ్ణి మంటలు కూడా దహించలేకపోయాయి. అంతేకాదు షాజీని, మాయ తన క్షుద్ర శక్తులతో వాణ్ణి ఒక పెట్టెలో బందీగా చేసింది. కానీ వాడు ఆ పెట్టెలో నుంచి అదృశ్యమైపోయాడు. షాజీని, అంటే దాని అర్థమేమిటి? ఆ మానవుడు నీకంటే ఎక్కువ శక్తిమంతుడా? షాజీని, అంటే దాని అర్థమేమిటి? నీకున్న అపారమైన క్షుద్ర శక్తులన్నీ ఒక సామాన్య మానవుడి ముందు ఎందుకు కొరగానివేనా? అలా అనకు జాఫర్, అనకు. మా శక్తులు కొరగానివని అనడానికి ముందు ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. ఏ విధంగా నువ్వు బాగ్దాద్ బాద్షా స్థానంలో రాజువయ్యావు. నేను ఇచ్చిన క్షుద్ర శక్తులను ప్రయోగించే నువ్వు నీ శత్రువుల్ని, నిన్నెదిరించిన వారందరినీ అణగద్రొక్కావు. ఒక్కసారి గుర్తు చేసుకో. ఆ సౌందర్యపురిలోని దేవతాశక్తులన్నీ నీ క్షుద్రశక్తుల ముందు ఎలా కొరగానివైపోయాయో, ఆ క్షుద్రశక్తుల వల్లనే నువ్వు యాస్మిన్ రాకుమారిని ఇక్కడికి ఎత్తుకురాగలిగావు. నాకు గుర్తున్నాయి, అదంతా ఒప్పుకుంటాను షాజీని. కానీ ఇప్పుడు మరి మా క్షుద్రశక్తులు ఇలా ఎందుకు విఫలమవుతున్నాయి? ప్రియమైన జాఫర్, తప్పక ఆ మానవుడికి
ఎవరో ఒక వయోవృద్ధుడు జ్ఞాని సాయం చేస్తున్నారు. అందుకే మా క్షుద్ర శక్తులు విఫలమవుతున్నాయి. నిజమే, మేం కొంత నిర్లక్ష్యం వహించాం. ఆ నిర్లక్ష్యం వల్లనే షాజీని మేము ఎంతగానో నష్టపోయాం. నష్టం మాట అటుంచి ఎంతగానో అవమానం పాలయ్యాము. అంతకంటే చావటమే మేలు. అంత నిరాశ చెందకు మిత్రమా, అలాంటి ఆలోచనే వద్దు. ప్రియమైన జాఫర్, ఇదే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం. ఇది మాయాదర్పణం. ఇందులో మామూలుగా కళ్ళకు కనిపించినవన్నీ స్పష్టంగా చూడగలుగుతాం. ఎవరైనా సరే, ఎలాంటి మహిమలు ఉపయోగించైనా సరే, అదృశ్యమైపోతే దీని నుంచి తప్పించుకోలేరు. ప్రియమైన జాఫర్, వాడు ఎవడో ఇందులో స్పష్టంగా చూడగలవు. ఇది కేవలం దర్పణం కాదు, ఆ దొంగను పట్టుకోవడానికి తిరుగులేని మాయాజాలం. శుక్రియా షాజీని, నీకివే మా ధన్యవాదాలు. శుక్రియా. ఇదిగో పిల్ల, వెళ్ళి యాస్మిన్ రాకుమారికి చెప్పు, మహామంత్రి తుగ్లక్ ఆవిడ దర్శనానికై వచ్చారని. క్షమించాలి మంత్రి గారు, ఏకైక దేవుడు జాఫర్ గారి ఆదేశానుసారం ఆయన తప్ప వేరే ఏ మగవాడు రాకుమారి గదిలోకి వెళ్ళరాదు. చాలా ముఖ్యమైన పని ఉంది. అయినా సరే వెళ్ళరాదు. వెళ్ళరాదా? ఇందా, ఇది తీసుకో. నే వెళ్ళి రాకుమారికి తెలియజేస్తాను. అనాహూ, ఇవాళ నేను ఎలా ఉన్నాను జరీన్? రాకుమారి, ఏ దుస్తులు ధరించినా మీరు అందంగానే ఉంటారు. రాకుమారి, యాస్మిన్ రాకుమారి, మంత్రి తుగ్లక్ గారు తమ దర్శనార్థం వచ్చారు. సరే, ఆయన లోపల పంపించు. చిత్తం అమ్మగారు. అలా చెప్పేవేంటి జరీన్? రాకుమారి, తమకు తెలుసు కదా జాఫర్ తప్ప మరే మగవాడు ఇక్కడికి రాకూడదని. అయినా ఆ తుగ్లక్ ఇలా వచ్చాడంటే ఏదో ముఖ్యమైన కారణం ఉంటుంది. ముఖ్య కారణమా? నేను లోపలికి రావచ్చా యాస్మిన్ రాకుమారి? రండి తుగ్లక్ గారు. శుక్రియా రాకుమారి గారు. చెప్పండి, ఏమిటిలా వచ్చారు? రాకుమారి గారు, నిజం చెప్పాలంటే నేను ప్రాణాలకు తెగించి మీ ముందుకు వచ్చాను. నేను మీకు చెప్పడానికి వచ్చిన సంగతి అది మూడో వ్యక్తి సమక్షంలో నేను చెప్పలేను. శుక్రియా. రాకుమారి గారు, మీరు చెరలో ఉండడం మీకిష్టం లేదని నాకు తెలుసు. నిజానికి రాకుమారి గారు, మీరు సరేనంటే నేను మీకు సహాయం చేయగలను. ఏంటా సాయం? నేను తమని ఈ చెర నుంచి విముక్తిరాలను చేయగలను. ఒక్క విషయం చూడండి రాకుమారి గారు, మీరు నన్ను అలా అనుమానంగా చూడకండి. ఒక్కటి చెప్తాను వినండి. ఈ భవనంలో అందరూ మీకు శత్రువులే, కానీ నేను మాత్రం మీకు స్నేహితుణ్ణి. మిమ్మల్ని ఈ చెర నుంచి విడిపించి మీ స్వదేశమైన సౌందర్యపూరికి చేర్చగలను. అయితే అందుకుగాను మీరు నన్ను నమ్మాలి. నన్ను మిత్రుడిగా భావించి నాతో చేయి కలపాలి. కానీ మీరనేది అంత తేలికైన పని కాదు మంత్రి గారు. అవును, కష్టమైనదే, చాలా కష్టమైనదే. కానీ రాకుమారి గారు, ఇది అసాధ్యమైంది కాదు. నేను ఈ పని ఎంతో ఆలోచించి చేయదలిచాను. మీరు గనక సహకరిస్తే మీరు విముక్తురాలవుతారు. మీరు ఊ అనండి, మీరే చూద్దురు గాని నా ప్రాణాలు పణంగా పెట్టి నేను ఈ పని ఎలా సాధిస్తానో.
కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. దానికి ముందు రాకుమారి ఆలోచించండి, బాగా ఆలోచించండి, ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. మరి నేను మళ్ళీ వస్తాను. సరే, ఇక నాకు సెలవు ఇప్పించండి. రాకుమారి గారు, ఈ శత్రువుల కోటలో ఈ తుగ్లక్ మీ స్నేహితుడిని గుర్తుంచుకోండి. వస్తాను. సెలవు. అనాహూహు అనాహూహు అనాహూహు. ఏమిటి విశేషం అన్నగారు? ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారు. నా ప్రియమైన తమ్ముడా, నా దగ్గరికి రా. కాసిం, నన్ను కొంచెం పట్టుకో. ఆనందంతో నా హృదయం ఎగిరి గంతులేసి బయటకొచ్చి పడిపోతుందేమో. అన్నయ్య, ఈ సంతోషానికి కారణం ఏమిటో నాకు చెప్పండి అన్నయ్య. హృదయం అదుపు తప్పిపోయింది. ఏమని చెప్పను తమ్ముడా? యాస్మిన్ రాకుమారి నా స్నేహాన్ని అంగీకరించింది. అన్నయ్య, అన్నయ్య, దానికి ఇంత ఆనందం లేదన్నయ్య, లేదు. ఇది ఆనందించాల్సిన విషయం కాదు. దీని అర్థం చావు ముంచుకొస్తోందని. లేదు కాసిం, లేదు. నేను ఇప్పుడే యాస్మిన్ రాకుమార్ని కలిసి వస్తున్నాను. ఏమిటి? నేను ఆవిడ గదిలోకి వెళ్ళాను. కానీ అన్నయ్య, ఆవిడ గదిలోకి ఏకైక దేవుడు జాఫర్ తప్ప మరే మగాడు ప్రవేశించకూడదు కదా. మరి మీరెలా? అనాహు, అదే మరి. అది నాకు తెలుసు. ఈ తుగ్లక్ తప్ప వేరే మగవాడు ఎవడు ఆ యాస్మిన్ రాకుమారి గదిలోకి వెళ్ళలేని రోజంటూ వస్తుంది. అనగారు, మీరు ఈ రాజకీయ చదరంగంలో ప్రతి ఎత్తు బాగా ఆలోచించి వేస్తున్నారు కదా. అంతే కాసిం, అంతే. నేను వేసే ఎత్తు వల్ల ముందు విజయం, ఆ తర్వాత ఏదైనా. అంతే. ఒక్కసారి ఆ మాయలాడి పేరు మాయ అంటుందే, అది నాతో చేతులు కలిపితే ఆ జాఫర్ శక్తులన్నీ నా గుప్పెట్లో ఉన్నట్లే. అనగారు, నేను దాన్ని ఇంతవరకు కేవలం ఒక నాట్యకత్తే అనుకున్నాను. తీరా చూస్తే అది మంత్రతంత్రాల మాయలాడి. అన్నయ్య, అది గనక మనతో చేతులు కలిపితే మనకింక తిరుగంటూ ఉండనే ఉండదు. కాసిం, ఒక్కసారి మన పాచిక పారిందంటే ఇంకేముందన్నయ్య, మీరు ఈ లోకానికే ఏలికైపోతారు. అప్పుడు నేనేమో మీకు మహామంత్రిని అవుతాను. అంతేగా మరి, అంతేగా. మహామంత్రి గారికి వందనాలు. ఏమిటది? ఏకైక దేవుడు జాఫర్ తమని రమ్మంటున్నారు. అనాహూహు. పదండి. మన్నించండి అన్నయ్యా, ఆ మాయ మీతో కాక నాతో చేతులు కలిపితే నేనే ఈ లోకం మొత్తానికి ఏలికనవుతాను. అప్పుడు యాస్మిన్ రాజకుమారి నాకు పట్టపురాణి. యాస్మిన్ రాకుమారి, ఈ గొంతు అహ్మద్ గొంతులా ఉంది. మీరు సరిగానే గుర్తుపట్టారు. అహ్మద్, అసలు నువ్వు ఇంతకీ ఎక్కడున్నావు? నేను ఇక్కడున్నాను రాకుమారి. ఇది పుష్పమే కదా, మరి నువ్వెక్కడున్నట్టు? ఇది పుష్పం కాదు, ఇది నా హృదయం. మీకు అర్పించడానికి తీసుకొచ్చాను. అలాగా, అయితే నేను దీన్ని స్వీకరించాను. ఇక నేను నువ్వు కనిపించు. ముందు మీరు కళ్ళు మూసుకోండి, మనస్ఫూర్తిగా నా పేరు తలుచుకోండి. అప్పుడు నేను మీ ఎదుట ఉంటాను. సరే అయితే. అహ్మద్. ఇక్కడే ఉన్నాను రాకుమారి. ఇక మీరు కళ్ళు తెరవండి. అహ్మద్. రాకుమారి, నువ్వు ఇక్కడ? అవును, ఇక్కడే. మరి నువ్వు ఇక్కడికి రావటం
ఎవరు చూడలేదు కదా? ఎవరూ చూడలేదు. అదెలా సాధ్యం? జరీన్, నేను ఒక రూమా శక్తితో వచ్చాను. అనురాగం అనే శక్తి అది. అహ్మద్, నువ్వు అన్నది నాకు అర్థం కాలేదు. జరీన్, నీకు అర్థం కాకపోవడమే మంచిది. అదంతా నీకు తర్వాత వివరిస్తాను నేను ఎలా వచ్చాననేది. ప్రస్తుతం నేను వచ్చిన పని చూద్దాం. అవునా అహ్మద్, ఈవేళ మంత్రి తుగ్లక్ నన్ను కలవడానికి వచ్చారు. ఎందుకు వచ్చాడు? తను నన్ను ఆ జాఫర్ చెర నుంచి విడిపించగలనని చెప్పడానికి. ఏంటి? అవునా అహ్మద్, తను నాకు అదే చెప్పాడు. అంటే తనకి దాని పరిణామం ఏంటో తెలీదా? అదెంత ప్రమాదకరమో తనకు తెలుసు. అయినా తను మాత్రం నాతో స్నేహం చేయదలిచాడట. కానీ తెలిసి కూడా అంత ప్రమాదకరమైన పని ఎందుకు చేయదలిచాడని? తుగ్లక్ మంత్రికి జాఫర్ రహస్యాలన్నీ బాగా తెలుసు. అతను జాఫర్కి కుడిభుజం లాంటివాడు. అలాంటి వాడు ఇక్కడికొచ్చి తను రాకుమారిని జాఫర్ చెర నుంచి విడిపించగలను అన్నాడంటే ఒకటి మాత్రం స్పష్టంగా ఉంది. అతని మనసులో జాఫర్ పట్ల విశ్వాసానికి బదులుగా ద్రోహం చేసే ఆలోచన వచ్చిందని. నిజం జరీన్, అధికార వ్యామోహం అనేది విశ్వాసపాత్రుల్ని కూడా ద్రోహులుగా మార్చేస్తుంది. రాకుమారి, మీరు తుగ్లక్తో స్నేహపూర్వకంగా ప్రవర్తించండి. అదేంటి? చూడు జరీన్, ఈ విషయంలో నువ్వు రాకుమారికి సహకరించాలి. తుగ్లక్ ద్వారా సమాచారం రాబట్టాలి. నువ్వు జాఫర్ మాయాజాలం ఎక్కడెక్కడ ఎంతవరకు వ్యాపించిందో తెలుసుకోవాలి. మనం గనక జాఫర్ మాయ గురించి తెలుసుకోగలిగితే వాడి మాయాశక్తిని నశింపజేయడం మనకు తేలికవుతుంది. వాడి దగ్గర ఆ మంత్రశక్తులు ఉన్నంతకాలం అటు వాడిని అంతము చేయలేం, ఇటు రాకుమారిని విముక్తురాల్ని చేయలేము. అహ్మద్, ఈ పని చేయడం చాలా కష్టమైంది కావచ్చు, కానీ అది చేయక తప్పదు. తప్పదు. నేను ఫిరోజ్ రాకుమారుడు భవనంలోకి రావడానికి ఉపాయం ఆలోచించాను. అవునా? నిజమా అహ్మద్? రాకుమారి, తమరికి పువ్వులంటే చాలా ఇష్టం కదూ? మీరు గనక కోరుకున్నట్లయితే మీ తమ్ముడు ఫిరోజ్ రాకుమారుడు పూలమ్మే అబ్బాయి వేషంలో భవనంలోకి రావచ్చు. కానీ తుగ్లక్ తనని గుర్తుపట్టగలడు కదా? తుగ్లక్ తనని మంత్రవాది వేషంలో చూశాడు తప్ప పూలబ్బాయి వేషంలో కాదుగా. కానీ అహ్మద్, వేషం మారినంత మాత్రాన రూపురేఖలు మారిపోవు కదా? అవును, అది కూడా నిజమే. రూపురేఖలు మారకపోవచ్చు, కానీ రంగు మాత్రం మార్చచ్చు కదా. ఏకైక దేవుడు జాఫర్కి పాదాభివందనాలు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి తుగ్లక్? ఏకైక దేవుడా, వజ్ర వైడూర్యాల ప్రదర్శనకు గాను గులాబీ మహల్ సిద్ధమవుతోంది. ఏర్పాట్లన్నీ పూర్తి కావడానికి మరో మాసం పడుతుంది. చూడు తుగ్లక్, వజ్ర వైఢూర్యాల ప్రదర్శన జరిగే ప్రదేశంలోనే ఒకానొక చోట మాయాదర్పణం ఉంచబడుతుంది. దాంతో పట్టుబడిపోతాడు బాగ్దాద్ గజ దొంగ. అందులో ఎలాంటి సందేహం లేదు ఏకైక దైవమా. కానీ మంత్రి తుగ్లక్, మరొక మాసం ఆగటం అంటే చాలా కష్టం. మేము అతి త్వరలోనే ఈ ప్రదర్శన గురించి ప్రకటించదలిచాము. చిత్తం ఏకైక దేవుడా. వందనాలు ఏకైక దైవమా. చెప్పు జరీన్, ఏమిటి విశేషం? నేను యాస్మిన్ రాకుమారి తరపున ఒక విజ్ఞాపన తెచ్చాను. విజ్ఞాపన? తను స్వయంగా మీ దగ్గరికి రాదలిచారు. జరీన్, యాస్మిన్ రాకుమారి ఇలా ఎందుకు చేస్తున్నారు? తను మాకు విజ్ఞప్తి చేసుకోవటమా? తను స్వయంగా మమ్మల్ని కలవటానికి రావటమా? వీల్లేదు జరీన్, ఎంత మాత్రం వీల్లేదు. అది బాగ్దాదుకు కాబోయే పట్టపురాణి హోదాకే అవమానం. మేమే వచ్చి యాస్మిన్ రాకుమార్ని స్వయంగా కలుసుకుంటాం. ఆవిడ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం లేదు. తన కోరిక వ్యక్తం చేస్తే చాలు. ఆవిడ ఏం కోరినా అది మేము నెరవేరుస్తాం. పద జరీన్. ఆ యాస్మిన్ రాకుమారి నేను అక్కడికి వచ్చానని ఏకైక దేవుడికి చెప్పదు కదా. అలా చెప్తే అనా